ఉన్నాయంటే చాలా బ్రహ్మాండంగా పోతున్నాయి, కానీ దానికి సంబంధించి ఏమి ఉండదు. ఒకసారి ఇక్కడ చూడురి, నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంటి అంటే మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్లాపూర్లో సోమవారం నిర్వహించిన అమాలీ యూనియన్ 18వ ఆవిర్భావ దినోత్సవ మహాసభలో తన మనవడికి కేసీఆర్ పేరు పెట్టానని కేటీఆర్కు చెప్తూ మురిసిపోతున్న హమాలీ నేత శ్రీనివాస్. కార్మిక నేత మనవడికి కేసీఆర్ పేరు. హమాలీ సీన్కు సంబంధించి గతంలో మన వైఆర్టీవీలో ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. హమాలీ సీన్కు సంబంధించిన జీవితం, దాంతోపాటు ఆయన కష్టం, ఆయన ఎదుగుదలకు సంబంధించి కూడా వైఆర్టీవీలో ఉంటుంది. ఆయన ఇంటర్వ్యూ మన గతంలో చేసినాం. ఆయన ఏంది అంటే హమాలీ సంఘాల కోసం వాళ్ళ యొక్క కష్టానికి సంబంధించి వాళ్ళకు పూర్తి స్థాయిలో పని కల్పిస్తూ వాళ్ళ యొక్క కుటుంబాలు బాగుండేలా చూసిండు. అయితే నిన్న వాళ్ళది 18వ ఆవిర్భావ దినోత్సవం, దానికి సంబంధించిన కార్యక్రమానికి కేటీఆర్ హాజరైండు. అయితే కేటీఆర్ అక్కడ హాజరైన క్రమంలో పూర్తి స్థాయిలో మాట్లాడతాడు కదా, అక్కడ మాట్లాడిన అంశాన్ని ఒకసారి చూద్దాం. రాజకీయ కక్షతోనే కాళేశ్వరం ఎత్తిపోతల నిలుపుదల అంటూ కూడా చూడొచ్చు. అన్నారం, సుందిల్ల బ్యారేజీలలో ఇప్పటికీ సీపేజీ నివారణ అంటూ కూడా చూడొచ్చు. అన్నారానికి సంబంధించి, సుందిళ్ళకు సంబంధించి మొన్నటి వరకు మీరు అందరూ కూడా చూసిలేగా, మేడిగడ్డకు సంబంధించి కిందేమో ఇసుక దోడీలు, పిల్లర్ పక్కనే 2 మీటర్లు 3 మీటర్ల దూరంలోనే మొత్తం ఇసుకంతా కూడా తోలీలు. ఆల్రెడీ రెండే పిల్లలకు సంబంధించి కుంగిపోయే ప్రయత్నం చేస్తే వాటిని రిపేర్ చేయకుండా 31 నెలల కాలయాపన చేశారు. మళ్ళీ ఈరోజు అదే అన్నారం కానీ సుందిల్ల కానీ దాంతోపాటు మేడిగడ్డకు కానీ నీళ్ళు అందించలేని పరిస్థితి ఉన్నారు. కనీస నీటి మట్ట నిర్వహణతో ఉన్న నీళ్ళని ఎత్తిపోయవచ్చు. మేడిగడ్డలోనూ నిల్వ చేయకుండానే లిఫ్ట్ చేసే అవకాశం అయినా నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు.